హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎలక్ట్రికల్ పేపర్లో డీసీ మిషన్లో గేట్ 2014లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఏ సెపరేట్లీ ఎగ్జైటెడ్ 300 volts డీసీ షంట్ మోటార్ అండర్ నో లోడ్, ఓకేనా. 300 volts అయితే ఇచ్చారనమాట టెర్మినల్ వోల్టేజ్ అండ్ నో లోడ్ కండిషన్. స్పీడ్ వచ్చి ఇక్కడ, ఓకేనా, ఇది నో లోడ్ కండిషను. స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి? 900 RPM అయితే ఇచ్చాడు. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడు? ఆర్మేచర్ కరెంట్ ఆఫ్ 2 amperes. సో ఆర్మేచర్ కరెంట్ అనేది 2 amperes అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు? ఆర్మేచర్ రెసిస్టెన్స్ అయితే ఇచ్చాడు 0.1 ohm, 0.5 ohms అనమాట. నెక్స్ట్ అండ్ లీకేజ్ ఇండక్టెన్స్ అది అవసరం లేదు. వెన్ లోడెడ్ ఆర్మేచర్ కరెంట్ ఈస్ 15 amperes. సో లోడెడ్ కండిషన్లో ఆర్మేచర్ కరెంట్ అనేది 15 amperes అనేది ఇచ్చాడు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దెన్ ద స్పీడ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు దీంట్లో. సో ఏంటి ఫార్ములా అసలుకి? లోడ్ కండిషన్లో మనకి ఈబీ అనేది, ఓకేనా, నో లోడ్ అయితే ఏం కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేయనప్పుడు ఈబీ ఫార్ములా ఏంటి? విటి మైనస్ ఐఏ ఆర్ఏ. అండ్ టర్మినల్ వోల్టేజ్ 300, IA1 వచ్చి 2 amperes, ఆర్ఏ వచ్చి 0.5 అంటే 299 volts అయితే ఇక్కడ వస్తుందన్నమాట EB1, ఓకేనా. మనకి EB1 తెలుసు. EB2 ఫైండ్ అవుట్ చేయాలి. EB2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ ఇక్కడ కానీ VT2 మైనస్ IA2 RA అనమాట. సో 300 మైనస్ 15, ఆర్మేచర్ కరెంట్ 15.5 అనమాట. సో ఫైనల్గా 292.5 volts అయితే వస్తుంది EB2 అని. దీని నుంచి N2 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? ఇక్కడ ఏంటంటే బ్యాక్ EMF అనేది ప్రపోర్షనల్ విత్ K/ఒమేగా. ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదంటే ఫ్లక్స్ గురించి కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఏం మోటార్? ఇది DC షంట్ మోటార్ అనమాట, ఓకేనా. ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్. సో EB అనేది ప్రపోర్షనల్ విత్ స్పీడ్ అనమాట. సో మనకి ఈ స్పీడ్ కావాలి కాబట్టి N2/N1 ఈజ్ ఈక్వల్ టు EB2/EB1. సో ప్రపోర్షనల్ ఉంది కాబట్టి N2 EB2 న్యూమరేటర్ వచ్చాయి. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటే ఇక్కడ EB1/EB2 వస్తుంది. సో ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఇలా రేషియో అనేది ఇలా తీసుకున్నాను అనమాట. సో N2 అనేది EB2 వాల్యూ ఎంత? 292.5, EB1 వచ్చి 299 ఈజ్ ఈక్వల్ టు N1 వచ్చి ఎంత? 900 RPM. సింప్లిఫై చేస్తే మనకి 880 RPM అయితే వస్తుంది. సో ఏం లేదు, బోత్ ద కేసెస్లో బ్యాక్ EMF ఫైండ్ అవుట్ చేసి మనం స్పీడ్ అయితే ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మరొక క్వశ్చన్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.